తిరుమల శ్రీవారిని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు దర్శించుకున్నారు. వీఐపీ విరామ సమయంలో గల్లా జయదేవ్ తో కలిసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శన అనంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం చేయగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. ఈ సందర్భంగా స్వామివారి దర్శనం చాలా అద్భుతంగా జరిగిందని మంత్రి తెలిపారు. సీఎం చంద్రబాబు ఇటీవల ప్రారంభించిన ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ను పర్యవేక్షించామన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాంకేతికతను వాడుతూ ఈ సెంటర్ ను ఏర్పాటు చేయడం అభినందనీయమని కొనియాడారు. ప్రభుత్వ రామానుజాచార్యులు గారికి మేనమ్మ ఆయన పిలుస్తారు. రామానుజాచార్యులు అక్కడ శ్రీరంగం ఇక్కడికి ఒకసారి మరి ముఖ్యంగా దర్శనం ఒక విశేషం అయితే దర్శనంతో పాటు మొన్ననే రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా లాంచ్ అయినటువంటి ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏదైతే కొత్తగా ఇక్కడ ఎస్టాబ్లిష్ చేశారో దాన్ని కూడా మేము పర్యవేక్షించడం జరిగింది. మేము కూడా మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్లో ఒక కమాండ్ సెంటర్ ఏర్పాటు చేయాలని ఎంతో కాలం నుంచి మేము కూడా ఒక ప్రయత్నం చేస్తున్నాం. మాకు కూడా ఈరోజు చాలా ఉపయోగపడే విధంగా బ్రహ్మాండంగా ఈరోజు ఇక్కడ కమాండ్ కంట్రోల్ సెంటర్ చేశారు. దానికి టీటీడీ వారికి హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నాను. ఎందుకనంటే అలాంటి కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు చేయాలనంటే కొన్ని సంవత్సరాలు పడుతుంది. కానీ భక్తులు కలిసి ఎన్ఆర్ఐస్ కొంతమంది అందరూ కలిసి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు గమనించి ఈరోజు ఉండే టెక్నాలజీని ముఖ్యంగా ఏఐని వాడుకొని భక్తులందరికీ కూడా తక్కువ సమయంలో మంచి ఫెసిలిటీస్తో స్వామివారి దర్శనం చేసుకునే విధంగా ఇబ్బంది లేకుండా చేసుకునే విధంగా ఈ యొక్క కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు చేయడం అనేది చాలా గొప్ప ఎడిషన్ మన తిరుమల తిరుపతి దేవస్థానంకి. మేము కూడా ప్రత్యేకంగా ఈ యొక్క మోడల్ స్టడీ చేస్తాం. ఏ టీమ్స్ అయితే దీని మీద వర్క్ చేసాయో వాళ్ళతో కూడా ఇంటరాక్ట్ అయ్యి దేశంలో మీరు చూస్తున్నారు ఎయిర్పోర్ట్స్ కానీ ఏవియేషన్ తాలూకు సెక్టర్ ఏ రకంగా గ్రో అయిందని. మరి ముఖ్యంగా దర్శనం ఒక విశేషం అయితే దర్శనంతో పాటు మొన్ననే రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా లాంచ్ అయినటువంటి ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏదైతే కొత్తగా ఇక్కడ ఎస్టాబ్లిష్ చేశారో దాన్ని కూడా మేము పర్యవేక్షించడం జరిగింది. మేము కూడా